ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము, బాబావారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణావతారము, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబావారి అణుకువ, నానావళి మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా జీవిత విధానము. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందుంచుకొనుము. ఏలనా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమయ్యుండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనుడి చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమైన సాధనము. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషము ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువు ఒక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కోల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్దర్శనములను చదవ పనిలేదు. మన జీవితమనే ఓడను సద్గురువుని సరంగుగా చేసిన కొన్నచో కష్టములు, చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు, నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవానియందు నమ్మకముంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున కల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారిని జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములను మొదలగునవి చెప్పి తిని. ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగున జీవించెను, ఎట్లు శయనించేవారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదును. బాబావారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకొనుచుండెనో, ఎట్లు పడుకొనుచుండెనో చూచెదము. ఒకసారి నానాసాహెబు డేంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడకకని తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనుట మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడునట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో గట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పలుచనివి, ఏమాత్రము బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయుటయే గగనము. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెనన్నది ఆశ్చర్య వినోదమునకు హేతువయ్యెను. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలయందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలుగుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహువగు బాబా పడుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పడుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితము చూచి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరికీ ఆశ్చర్యము కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట, దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేటివారు. కానీ బాబా ఎవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవైచిరి. అష్టసిద్ధులు బాబా ఆధీనములు. బాబా వానినపేక్షించలేదు. వాని కొరకు నే అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు కనుక సహజముగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మము యొక్క సగుణావతారము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహముతో కనిపించినను వారు సర్వహృదయాంతరస్థులు. అంతరంగమున వారు పరమ నిరీహులు. నిస్పృహలైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయము పడుచున్న వారి వలె కనిపించడివారు. వారి అంతరంగము శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించుచుండెను.
లోపల పరబ్రహ్మస్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండెరివారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగుల్కొనిన వాని వలె కాన్పించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరికీ ప్రేమతో చూచెడివారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండిరి. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమయముతోనూ వ్యవహరించెడివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేడివారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండెడివారు. వారెల్లప్పుడూ ఒక ఆసనమునందు స్థిరముగా నుండెడివారు. వారెక్కడకు ప్రయాణములు చేసేడివారు కారు. చిన్న చేతికర్ర అనగా సకటాయే వారు సదా ధరించెడి దండము. చింతారహితులై ఎప్పుడు శాంతముగా నుండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించెడివారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండడివారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిదియు, విశ్వమంతయు నావరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవునిగా నెంచినవారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికి తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏళ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచట ఉండిరి. హఠాత్తుగా అచట నుండి అదృశ్యులై కొంతకాలము పిమ్మట నైజాము రాజ్యములోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాంద్ పాటిల్ పెళ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుంచి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918 సంవత్సరములో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838 సంవత్సరము ప్రాంతములందు జన్మించియుందురని భావింపవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు. 17వ శతాబ్దములో రామదాసను యోగి పుంగవుడు 1608-81 వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడు వారు చెప్పెడి హితవు: హిందువుల దైవమగు శ్రీరాముడు, మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమి భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండుడు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు. అందుచే వివాదము విడువుము, ఇతరులతో పోటీ పడకుము. మీ యొక్క వృద్ధిని మేలును చూచుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొను తిరుగువారు అనేకులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణ, చిరతలు చేతపట్టుకొని ఆధ్యాత్మికాడంబరము చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములను ఉది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించెదమని చెప్పెదరు. కానీ మతమనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనమెన్నడును ప్రదర్శించవలెననుకొనలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రము లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండెడిది.
నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగముననున్న సుగుణములను వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులననేకులు కలరు. కానీ మనలనెవరనైతే సహజ స్థితి అందు నిలుపుచున్నట్లు చేసి మనలను ప్రపంచ పుటునికికి అతీతముగా తీసుకొని పోయెదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా ద్వైవత్వమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరముల కూడా తీర్చడివారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదులయందు అభిమానము లేకుండెను. శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనే పొలములలోనే పనిచేసి కొనుచున్నను వారెప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగి ఉండలేదు. షిరిడి స్త్రీల ప్రేమను భక్తికి దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము కానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీయు సేకరింపదగినవి. సాయి అనుగ్రహమంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయిలీలా పత్రికలోనో లేదా పుస్తక రూపముననో ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబా వారి అణుకువ. భగవంతుని 6 లక్షణములు కలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీయు బాబాలో నుండెను. భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవత్తత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనుకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరుగు చెందును. ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అణకువతో నిట్లనడివారు: బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణకువ! బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితిని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. తత్పాప పరిహారార్థమై బాబా నామజపము చేసెదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించువాని వలె కన్పట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేటిది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహే వారికి లేకుండెను. వారు భుజించున్నప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేటిది కాదు. వారు ప్రపంచమును చూచుచున్నట్లు కాన్పించినను వారికి దాని అందేమాత్రము ఆసక్తి లేకుండెను. కామమన్నచో వారు హనుమంతుని వలె యస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వస్థ్యము చెందిడి విశ్రాంతి ధామము. వేయేలవారు విరాగుల ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుట ఒక ఉదాహరణము. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడొకడుండెను. అతని పేరు నానావళి.
అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండువాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె అనగా ఆసనము నుండి లేవవలసినదని, దానిపై తాను కూర్చుండవలెనని తనకు బుద్ధి పుట్టినదని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునుమనెను. బాబా తన గద్దెపై కూర్చునెను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయెను. తన గద్దె మీద నుండి దిగిపొమ్మనెనని, దానిపై ఇంకొకరు కూర్చొనినను బాబా ఎట్టి అసంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా వాడనిన అతడు బాబా మహాసమాధికి చెందిన 13వ రోజు దేహత్యాగము చేసెను. మహాత్ముల కథాశ్రవణమును వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవులి వలె నటించినప్పటికీ వారి చర్యలను పట్టివారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునిదంతా తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను ప్రక్కన పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి అందించుకొనుమనిరి. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందెదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక నిమిషమైనా నుండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి అందించుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుటపైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నింటికి పాలద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకుని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ, శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో మరి దీనినెందుకు అందరూ అవలంబించుకున్నారో అని అడగవచ్చు. కారణమేమనగా భగవంతుని కృపాకటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము, సుగమము యగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యము చేయకలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపజేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమును తీసుకొని పోవును. విషయ వ్యామోహములయందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగచేసి పారమార్థిక మార్గమున నడుపును. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనము లేవియు లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు. మహాత్ములు అందుకొరకే నవతరించెదరు. ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాంఛించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యొక్క క్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి ఉండువాడనగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించెదము. 10వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.